నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లావణ్య గుడెల్లి గారు ఉన్నారు. హలో లావణ్య గారు. హలో శ్వేత. లావణ్య గారు, ఇప్పుడే ఒక సెన్సేషన్ విషయం జరిగింది. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి బయట అంటున్నారు. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం అనేది పక్కన పెడితే రీసెంట్‌గా 'పుష్ప 2' రిలీజ్ నాడు ఏం జరిగిందన్నది మనందరికీ తెలుసు. ఒక లేడీ రేవతి అనే ఒక లేడీ ఆహ్, అంటే ఫ్యాన్స్ అందరూ కూడా ఒక హీరోని చూడడానికి రావడం సహజమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం హారబుల్ సిట్యుయేషన్. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు తో అంటే తొక్కిసలాట అవ్వనివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి. మొత్తానికి ఆవిడ ఇప్పుడు లేరు ప్రెజెంట్. ఆయన ఏదో సమ్ అమౌంట్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా కేస్ అయితే ఫైల్ అయింది అని చెప్పేసి విన్నాము. అసలు ఇవన్నీ పక్కన పెడితే ఒక హీరోగా ఆయన మీద కేస్ ఫైల్ అవ్వడం ఒకటి. ఒక ఫ్యాన్‌గా హీరోని చూడడానికని వెళ్ళేసేసి ఈ రకంగా జరగడం, దీని గురించి అసలు మీరెలా స్పందిస్తారు? మనము 2 వైపుల స్టోరీ మాట్లాడుకుందాము ఓకే. డెఫినెట్‌గా. సో, అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడము, ఈ తొక్కిసలాటలో జరిగిన దీని గురించి మాట్లాడితే ఫస్ట్ ఏంటంటే మీరన్నట్టుగా ఆయన ఇంటిమేషన్ లేకుండా ఈ సంధ్య అనే సో కాల్డ్ థియేటర్‌కి వెళ్ళడము. బికాస్ ఏ కామన్ పీపుల్‌కైనా ఒక ఫ్యాన్ పర్స్పెక్టివ్‌లో ఆలోచిస్తే నేను అభిమానించే హీరోని చూడాలి. హ్మ్. ఆయనతో కలిసి సినిమా చూసినంత ఫీల్‌లోకొస్తారు. 'పుష్ప' అంటే ఇప్పుడు ఎంత వైబ్ హైప్ ఉంది. హ్మ్. సో, అలాగా మేబీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేటస్ ప్రతి ఒక్కరు కూడా ఒక సెలబ్రిటీని చూడగానే ఏదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనే ఒక విధమైన అనుబంధాన్ని, వాళ్ళెవరో తెలీదు, వాళ్ళకి మనం ఎవరో తెలియదు కానీ అలాంటి బాండ్ పెంచేసుకుంటారు. అదే దాంట్లో ఆ హైప్ లో ఆ క్రేజ్ లో వాళ్ళు వెళ్ళే ఉండుండొచ్చు. కానీ మేబీ మీరన్నట్టుగా అల్లు అర్జున్ గారు వెళ్ళుండకపోవాల్సింది. బికాజ్ ఎందుకంటే అంత ఇప్పుడు ఏ థియేటర్ అయినా ఒక 500 మంది, 1000 మంది, 1,00,000 మందిని అయితే అకామిడేట్ చేయలేరు కదా. సో డెఫినిట్‌గా కదా! హీరో వచ్చారంటే చూడాలని ఒక ఆతృతతో వాళ్ళ సేఫ్టీ కన్సర్న్స్ కూడా, సేఫ్టీ మెజర్మెంట్స్, సేఫ్టీ కన్సర్న్స్ అన్ని మర్చిపోయి ఈ కామన్ ప్రజలు వెళ్ళడము, అక్కడ తొక్కిసలాట్లో ఆమె చనిపోవడము. హ్మ్. బట్ నిజంగా నాకేమనిపిస్తుంది అంటే లాని అప్రిషియేట్ చేయాలి. బికాస్ మళ్ళీ ఇలాంటివి ఎక్కడా జరగకుండా హ్మ్. ఏ ఇండస్ట్రీ అయినా, నాట్ అబౌట్ తెలుగు ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలో అయినా ఇలాంటి ప్రీ రిలీజ్లు కానీ ప్రీమియర్ షోస్లు అయినప్పుడు జనాల తొక్కిసలాట్లో ఉండకుండా, అలా జరిగితే కూడా చట్టం ముందు అందరూ సమానమే అనే ఒక దాన్ని చూపించారు కదా, అది అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. సెకండ్ థింగ్, మనం ఫ్యాన్ పర్స్పెక్టివ్ లో కూడా మాట్లాడితే దయచేసి వీళ్ళు ఒకటి ఆలోచించాలి. ఎంత అభిమానం ఉన్నా ప్రాణాల మీదకి వచ్చేంత అభిమానం ఎక్కడ ఉండద్దమ్మా. చిన్న పాప అంటున్నారు, 9 ఏళ్ళ అబ్బాయిని వేసుకొని, మేబీ వాళ్ళు కూలి పని చేసుకుంటారు, చిన్నపాటి ఏదో పని చేసుకొని బ్రతుకుతున్నారు. సరే, ఒక 25 లక్షలు వాళ్ళకి సానుభూతిగా సాయం అందిస్తున్నారు కానీ 25 లక్షలు మళ్ళీ ఒక ప్రాణాన్ని క్రియేట్ చేస్తాయంటే దేర్ ఇస్ బిగ్ నో. హ్మ్. మీరు 25 కోట్లు ఇచ్చినా కూడా ఆ పిల్లాడికి రేపు తల్లి వస్తుందా? డెఫినిట్‌గా రాదు కదా! అసలు ఒక మనిషిని క్రియేట్ చేయడం ఇంకా ప్రపంచంలో ఇంతవరకు ఆ సైన్స్ పుట్టలేదు, ఎవరి వల్ల కాదు. సో మనం కూడా అభిమానులుగా హీరోలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, ఏ ఇండస్ట్రీ అయినా మీకు మంచి ఫన్ ఇస్తున్నారు, లేదా వాళ్ళ వాళ్ళ ఆశయాలో వాళ్ళది ఏదో పర్సనాలిటీ నచ్చో మెచ్చుకుంటున్నారు, కానీ ప్రాణాల మీదకి తెచ్చుకునే అంత మాత్రం ఎప్పుడూ చేసుకోవద్దు. చాలా మంది మనం చూస్తే ఈ మ్యూజిక్ కన్సర్న్స్ కానీ, ఇంకా మనం మాట్లాడుకుంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ లో యూత్ కూడా కోకొల్లలుగా వెళ్ళిపోతారు, ఒక్క సేఫ్టీ గురించి ఆలోచించరు. అండ్ యాజమాన్యం కూడా మీరు ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్స్ చేసేటప్పుడు కానీ, నాట్ అబౌట్ సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ చేసేటప్పుడు కానీ ఆలోచించాలి, అసలు ఎంతమంది జనాభా వస్తారు, వాళ్ళని మనం అకామిడేట్ చేయగలుగుతామా లేదా. ఈ సో అండ్ సో హాల్ అనుకున్నాము, సో అండ్ సో స్టేడియం అనుకున్నాము, సో అండ్ సో థియేటర్ అనుకున్నాము, ఇంతమంది జనాభాను వస్తే మనం కంట్రోల్ చేయగలుగుతామా? సరేలే, ప్రజల ప్రాణాలు పోతే పర్లేదు, మనకి క్రేజ్ రావాలి, డబ్బులు రావాలి, వైరల్ అయిపోవాలని ఇలాంటి కొంతమంది యూనో ఈవిల్ మైండ్ తో వాళ్ళ వ్యాపారం కోసం ప్రజల ప్రాణాల్ని పనంగా పెడుతున్నారేమో అనే అభిప్రాయం మాత్రం నాకు తప్పకుండా అనిపిస్తుంది. సో అభిమానించండి, అభిమానంతో ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని ఏ ఫ్యాన్ కైనా సరే, ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యాన్ కైనా నా చిన్న విజ్ఞప్తి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద సెలబ్రిటీ పార్ట్ ఆఫ్ ఇట్, మీరు కూడా మీ అభిమానులకి మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము, ఇంత కష్టపడి సినిమాలు చేస్తున్నాం అనడంతో పాటు అభిమానుల రక్షణ, సంరక్షణ కూడా మీ బాధ్యత. చాలా మంది అక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఈ థియేటర్ యాజమాన్యం ఏమంటుందంటే, అసలు మాకు ఇంటిమేషన్ లేదు, సార్ వస్తున్నారని చెప్పేసి వితౌట్ ఇంటిమేషన్ సార్ రావడం జరిగింది అని చెప్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సంధ్యా థియేటర్ రోడ్స్ అంటే చాలా ఎప్పుడు క్రౌడీగా ఉంటాయి. కొంచెం ఏరియా కూడా కొంచెం మాస్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే థియేటర్స్ అన్నీ ఉండడం వల్ల ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ ఎక్కువగా ఉంటారు. సో ఆ ప్లేస్లో అల్లు అర్జున్ గారు వెళ్ళడం అండ్ అక్కడ మొత్తం అంతా క్రౌడ్ గ్యాదర్ అవ్వడం, సో ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే యాజ్ ఎ హీరోగా ఆయన కూడా వెళ్ళుండాల్సింది కాదేమో అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ కూడా అంటున్నారు. దానికి మీరేమంటారు? నిజంగానే అంటే యాజమాన్యంకి కూడా ఇంటిమేషన్ లేదంటే ఇది 100%
కన్సిడరేషన్ అంటే లా కూడా డెఫినెట్ గా కన్సిడర్ చేయాలి. బికాస్ నేను సెలబ్రిటీని ఏం చేస్తున్నా చెల్లుతుంది అనే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అనుకోవాలా, లేదంటే జస్ట్ సినిమా ప్రమోషన్ కోసము మధ్యతరగతి ఫ్యామిలీస్ ఏమైనా పర్వాలేదు నన్ను చూడడానికి ఎంతమంది, ఆయనకు తెలుసు ఆయన అంటే ఎంత క్రేజ్ ఉంది, జనాలు యూత్ కానీ ఎంతమంది వస్తారని తెలిసి కూడా ఒక చిన్న ఇంటిమేషన్ లేకుండా వెళ్ళడం అనేది నిజంగా దట్స్ నాట్ ఎట్ ఆల్ అప్రిషియేటెడ్. నిజంగా వాళ్ళు నిజంగా దీనికి ఆన్సర్ చెప్పాలి. మీడియా ముందుకు వచ్చి 25 లక్షలు ఇచ్చామని అంటే రేపు ఆ పిల్లాడికి తల్లి లేని ఒక పిల్లాడిగా అయిపోయాడు కదా. ఆ ఫ్యామిలీకి జరిగే నష్టం నేను 25 లక్షలు అసలు పూడ్చలేదు. ఇంటిమేషన్ లేకుండా అంటే ఒక మంచి స్థానానికి వెళ్ళిన హీరోవి ఎంత అవేర్నెస్ కనుక కాన్షియస్నెస్ ఉండాలి. నేను వెళ్తే అక్కడ జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, నా ఫ్యాన్స్ వస్తారు లేదంటే ఇలా తొక్కిసలాడితే ఇప్పుడు ఒక్క 1 year లో లేరు కదా వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో, తరాల బడి ఉన్నారు, ఏళ్ల బడి ఉన్నారు. వాళ్ళకు ఒక ఆలోచన ఉండాలి. ఫ్యాన్స్ సేఫ్టీ కూడా మాకు కన్సర్న్, మా ప్రాఫిట్సే కాదు, సినిమాలు తీసుకొని మేము కోట్లు సంపాదించడం కాదు, మమ్మల్ని అభిమానించే ప్రజల నుంచే మాకు ఆ కోట్లు వస్తున్నాయి, మమ్మల్ని అభిమానించే ప్రజల నుంచే మాకు ఇవంతా వస్తున్నాయి కాబట్టి వాళ్ళ రక్షణను కూడా మేము చూసుకోవాలనుకోవాలి. అల్లు అర్జున్ గారు నిజంగా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ యూనో అప్రిషియేటింగ్ దిస్. అలా ఇంటిమేషన్ చేయకుండా ఒక సాధారణ థియేటర్కి వెళ్ళడం అనేది అది నిజంగా అసలు అభినందించదగ్గ విషయం కాదు. ఈవెన్ ఫ్యాన్స్ కానీ లేదంటే యూత్ కానీ వీళ్ళందరూ ఏంటో ఒక ఎవరికి తెలిసిపోతుంది. ఆయన ఇంటిమేషన్ ఇవ్వకపోయినా ప్రతి సోషల్ మీడియాలో ఎక్కడో స్పై కెమెరాస్ లాగా ఎవరో ఒకరు అల్లు అర్జున్ గారు వచ్చారు. సేమ్ థియేటర్ లో ఉన్నవాడు కాల్ చేసి ఇంకో 10 మంది ఫ్రెండ్స్ ని పిలుస్తాడు, హీరో ఉన్నారు ఇక్కడ రండి చూడడానికని. చూడండి, ప్రతి మనిషి కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళు సెలబ్రిటీస్ అంటే వాళ్ళది ఒక ప్రొఫెషన్ మాత్రమే, పైనుంచి కిందకి ఊడిపడలేదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళని అభిమానిద్దాం, అప్రిషియేట్ చేద్దాం, కానీ మీ ప్రాణాల మీదకి తెచ్చుకునేలాగా మాత్రం మీరు చేసుకోవద్దు. సో అల్లు అర్జున్ గారు మీరు దయచేసి ఇలాంటిది ఇంకోసారి రిపీట్ చేయొద్దని ఒక సాధారణ మనిషిగా, ఫ్యాన్ గా కాదు, ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్, సాధారణ ఒక సమాజంలో ఒక బాధ్యత కలిగిన పౌరాలుగా నా విజ్ఞప్తి. అండ్ ఫ్యాన్స్ కి కూడా దయచేసి ఏ హీరో అయినా మీ ప్రాణాల మీద, మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ ని కోల్పోతే ఆ పెయిన్ మీకే తెలుస్తుంది. మాట్లాడే నాకు కానీ అక్కడ ఉండే సెలబ్రిటీ కానీ ఎవరికి తెలీదు. సో కాన్షియస్ గా ఉండండి, సినిమాని సెలబ్రేట్ చేసుకోండి. కానీ సినిమా సో ఆ ప్లేస్ లో అల్లు అర్జున్ గారు వెళ్ళడం అండ్ అక్కడ మొత్తం అంతా క్రౌడ్ గ్యాదర్ అవ్వడం, సో ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే యాజ్ ఎ హీరోగా ఆయన కూడా వెళ్ళుండాల్సింది కాదేమో అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ కూడా అంటున్నారు. దానికి మీరేమంటారు? నిజంగానే అంటే యాజమాన్యంకి కూడా ఇంటిమేషన్ లేదంటే ఇది 100% కన్సిడరేషన్ అంటే లా కూడా డెఫినెట్ గా కన్సిడర్ చేయాలి. బికాస్ నేను సెలబ్రిటీని ఏం చేస్తున్నా చెల్లుతుంది అనే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అనుకోవాలా, లేదంటే జస్ట్ సినిమా ప్రమోషన్ కోసము మధ్యతరగతి ఫ్యామిలీస్ ఏమైనా పర్వాలేదు నన్ను చూడడానికి ఎంతమంది, ఆయనకు తెలుసు ఆయన అంటే ఎంత క్రేజ్ ఉంది, జనాలు యూత్ కానీ ఎంతమంది వస్తారని తెలిసి కూడా ఒక చిన్న ఇంటిమేషన్ లేకుండా వెళ్ళడం అనేది నిజంగా దట్స్ నాట్ ఎట్ ఆల్ అప్రిషియేటెడ్. నిజంగా వాళ్ళు నిజంగా దీనికి ఆన్సర్ చెప్పాలి. మీడియా ముందుకు వచ్చి 25 లక్షలు ఇచ్చామని అంటే రేపు ఆ పిల్లాడికి తల్లి లేని ఒక పిల్లాడిగా అయిపోయాడు కదా. ఆ ఫ్యామిలీకి జరిగే నష్టం నేను 25 లక్షలు అసలు పూడ్చలేదు. ఇంటిమేషన్ లేకుండా అంటే ఒక మంచి స్థానానికి వెళ్ళిన హీరోవి ఎంత అవేర్నెస్ కనుక కాన్షియస్నెస్ ఉండాలి. నేను వెళ్తే అక్కడ జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, నా ఫ్యాన్స్ వస్తారు లేదంటే ఇలా తొక్కిసలాడితే ఇప్పుడు ఒక్క 1 year లో లేరు కదా వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో, తరాల బడి ఉన్నారు, ఏళ్ల బడి ఉన్నారు. వాళ్ళకు ఒక ఆలోచన ఉండాలి. ఫ్యాన్స్ సేఫ్టీ కూడా మాకు కన్సర్న్, మా ప్రాఫిట్సే కాదు, సినిమాలు తీసుకొని మేము కోట్లు సంపాదించడం కాదు, మమ్మల్ని అభిమానించే ప్రజల నుంచే మాకు ఆ కోట్లు వస్తున్నాయి, మమ్మల్ని అభిమానించే ప్రజల నుంచే మాకు ఇవంతా వస్తున్నాయి కాబట్టి వాళ్ళ రక్షణను కూడా మేము చూసుకోవాలనుకోవాలి. అల్లు అర్జున్ గారు నిజంగా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ యూనో అప్రిషియేటింగ్ దిస్. అలా ఇంటిమేషన్ చేయకుండా ఒక సాధారణ థియేటర్కి వెళ్ళడం అనేది అది నిజంగా అసలు అభినందించదగ్గ విషయం కాదు. ఈవెన్ ఫ్యాన్స్ కానీ లేదంటే యూత్ కానీ వీళ్ళందరూ ఏంటో ఒక ఎవరికి తెలిసిపోతుంది. ఆయన ఇంటిమేషన్ ఇవ్వకపోయినా ప్రతి సోషల్ మీడియాలో ఎక్కడో స్పై కెమెరాస్ లాగా ఎవరో ఒకరు అల్లు అర్జున్ గారు వచ్చారు. సేమ్ థియేటర్ లో ఉన్నవాడు కాల్ చేసి ఇంకో 10 మంది ఫ్రెండ్స్ ని పిలుస్తాడు, హీరో ఉన్నారు ఇక్కడ రండి చూడడానికని. చూడండి, ప్రతి మనిషి కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళు సెలబ్రిటీస్ అంటే వాళ్ళది ఒక ప్రొఫెషన్ మాత్రమే, పైనుంచి కిందకి ఊడిపడలేదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళని అభిమానిద్దాం, అప్రిషియేట్ చేద్దాం, కానీ మీ ప్రాణాల మీదకి తెచ్చుకునేలాగా మాత్రం మీరు చేసుకోవద్దు. సో అల్లు అర్జున్ గారు మీరు దయచేసి ఇలాంటిది ఇంకోసారి రిపీట్ చేయొద్దని ఒక సాధారణ మనిషిగా, ఫ్యాన్ గా కాదు, ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్, సాధారణ ఒక సమాజంలో ఒక బాధ్యత కలిగిన పౌరాలుగా నా విజ్ఞప్తి. అండ్ ఫ్యాన్స్ కి కూడా దయచేసి ఏ హీరో అయినా
మీ ప్రాణాల మీద మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ ని కోల్పోతే ఆ పెయిన్ మీకే తెలుస్తుంది. మాట్లాడే నాకు గానీ అక్కడ ఉండే సెలబ్రిటీ గానీ ఎవరికి తెలీదు. సో కాన్షియస్ గా ఉండండి, సినిమాని సెలబ్రేట్ చేసుకోండి, కానీ సినిమా కోసం ప్రాణాలు పెట్టే అంత పిచ్చిని మాత్రం పెంచుకోకండి. సూపర్ లావణ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.